చయ విధానం అంటే ఏమిటి, దానివల్ల వచ్చే గుణాలు దోషాలు చాలా చక్కగా వాస్తుశాస్త్రంలో వివరించారు. ఈరోజు మీ అందరి కోసం గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. సాధారణంగా ఇటీవల మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక కంప్యూటర్ ప్లాన్ని తెచ్చుకుంటాము. దానిని వాస్తు కన్సల్టెంట్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించుకోవడం ఒక పద్ధతి ఉంది. రెండవది వాస్తు వ్యక్తి దగ్గరికి వెళ్ళే వాస్తు ప్లాన్ని చేపించుకోవడం, ఈ పద్ధతి ఉంది. అయితే ఈ ప్లాన్లు తెచ్చుకున్న తర్వాత గృహం నిర్మించే క్రమంలో సమాజంలో కొందరు ఈ విధంగా కూడా ఉంటారు. ప్లాన్లో ఉన్నట్టుగా నచ్చకపోతే కట్టిన గోడని గూల్పేస్తారు, అంటే కూల్చేస్తారు. వేరే విధంగా ప్లాన్ చేసుకుందాము అని వేరే విధంగా కడుతుంటారు. ఈ క్రమం అనేది తరచూ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో మనం ఆ ఇంటి నిర్మాణంలో రాళ్ళను వాడతాము, స్టోన్ వాడతాము, ఇటుకల్ని వాడతాము, ఇంకా ఎన్నో రా మెటీరియల్ని వాడుతుంటాం. ఇక్కడ చయ విధానము అని వాస్తుశాస్త్రంలో చాలా చక్కగా వివరించడం జరిగింది ఎన్నో శ్లోకాలతో. ఈ చయ విధానాన్ని ఈ సృష్టికి మూలకర్త అయిన, ఈ సృష్టిని రూపొందించిన భగవాన్ శ్రీ శ్రీ విశ్వకర్మ భగవంతుడు తన నలుగురు కుమారులు జయ, విజయ, అపరాజిత, సిద్ధార్థ ఎవరైతే ఉన్నారో వారికి వాస్తుశాస్త్రాన్ని చాలా చక్కగా నేర్పిస్తారు. ఆ నేర్పించే క్రమంలో విశ్వకర్మ భగవంతుడు ఈ శ్లోకాలతో వారికి చెప్తుంటారు. ఏమని? చయ విధానము అంటే ఏమిటి, ఆ చయ విధానంలో గుణాలు ఎన్ని రకాలు ఉంటాయి, ఆ యొక్క చయ విధానంలో కలిగిన గుణాలకు వ్యతిరేకంగా ఏమైనా నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ గుణాలను పాటించకుండా వ్యతిరేకంగా మనం నిర్మాణం చేసుకుంటే ఆ గుణాలే దోషాలుగా పరిణామం చెందుతాయి అని చాలా చక్కగా పుత్రులందరికీ కూడా వివరిస్తారు భగవాన్ విశ్వకర్మ. అయితే ఈ శ్లోకం మీ అందరికీ నేను ఒకసారి చదివి వినిపిస్తాను. సవిభక్త సమశ్చారు చతురస్ర శ్రేయ శుభ అసంభ్రాంత మసందిగ్ధ మవినాశాన్యబరిహితం అనుత్తం మనుధావృత్త మకుబ్జం న చ పీడితం సమానఖండ మృజ్వంతమంతరంగం తథైవ చ సుపార్శ్వం సంధి సుశ్లిష్టం సుప్రతిష్టం సుసంధి చ అజిహ్యం చేతి చేయస్య గుణా వింశతి రిత్యమి. అదేవిధంగా ఏతేషాం వైపరీత్యేన దోషాణమపి వింశతి. చూడండి, ఇక్కడ ఈ 3 శ్లోకాల వరకు 20 గుణాలను, చయ విధానంలో గుణాలను, వీటిని చయ విధానం, చయ విధానం, చయ విధానంలో 20 గుణాలు అంటారు. మొదటి గుణం ఇక్కడ ఉంది, సువిభక్త సమ. రెండవది ఇక్కడ 3, ఇది 4, 5, 6, 7, 8, ఇదిగోండి ఇక్కడ 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఈ లాస్ట్ ఈ 20 గుణాలు అనేవి ఖచ్చితంగా రాతి పనిముట్టి నుండి గోడలు నిర్మించేంత వరకు పూర్వకాలంలో శిల్పులు పాటించేవారు. ఈ గుణాలకు వ్యతిరేకంగా ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, చేతి చేయస్య చయ విధానము చేయస్య గుణ, ఈ గుణాలు వింశతి రిత్యమి, ఇవి 20 రకాల చయ విధానంలో ఉన్న గుణాలు. మరి వీటికి విపరీతంగా ఏతేషాం
వైపరీత్యేన దోషాణమపి. చూడండి, ఈ పైన చెప్పిన గుణాలకి వ్యతిరేకమైన కార్యాలు చేసినట్లయితే, ఈ గుణాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ గుణాలు చెప్పిన విధంగా రాతి నిర్మాణం నుండి గోడ నిర్మాణం వరకు, అంటే పునాది రాతితో కడతాము, గోడలు ఇటీవల ఇటుకతో కడతాము. ఈ రెండుటిని కూడా 20 గుణాలతో ఆ వాటిని అనుసరిస్తూ కట్టాలి. ఆ 20 గుణాలను, ఆ 20 గుణాలకు వ్యతిరేకంగా కట్టినట్టయితే, ఇగో చూడండి, వైపరీత్యేన వ్యతిరేకంగా చేసినట్లయితే దోషాణమపి 20, దోషాలు వస్తాయి. అవి కూడా 20, సంస్కృత భాషలో 20 అంటే 20 అని అర్థం. ఈ 20 గుణాలే దోషాలుగా వస్తాయి, 20 దోషాలుగా వస్తాయి, పరిణామం చెందుతాయి. మరి ఆ 20 దోషాలు ఒక్కొక్కటి ఏ విధంగా గుణాలుంటాయి, ఆ గుణాన్ని వ్యతిరేకించి మనం ఏదైతే రాతి కట్టడము ఇటుక కట్టడం మొదలు పెడతామో వ్యతిరేకంగా ఒక గుణానికి ఒక దోషం వస్తుంది. చెప్పేవారు లేరు, తెలుసుకునే వారికి ఏ విధమైన సమయము లేదు. ఇటీవల ఏ విధంగా మారిందంటే, ఈ యొక్క గుణాలు అన్నీ 100 సంవత్సరాల క్రితం వరకు చాలా చక్కగా అర్థవంతంగా పాటించేవాళ్ళం. వస్తూ 20-30 సంవత్సరాలుగా గుణాలు అంటే ఏమిటి ఇప్పటి వరకు కూడా యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడా కూడా చెప్పబడలేదు ఈ శ్లోకాలని. ఒక్క మీనా వాస్తు యూట్యూబ్ ఛానల్లో మాత్రమే చెప్పడం జరిగింది మొదటిసారిగా. మా వీడియోలో చెప్పినాం కాబట్టి కొందరు వీటిని కాపీ చేసుకొని చెప్పుకుంటారు అన్నట్టు కొన్ని రోజుల తర్వాత. అలాంటి ఎవరైతే నకిలీ వాస్తు ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళు చెప్పుకుంటారు అన్నట్టు. ఇక్కడ ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు ఇటీవల క్లిష్టంగా మారినాయి పాటించడానికి. ఒక కారణం మాత్రం నేను చెప్పగలనండి. ఎలా ఉంటుందంటే, ఆ వాస్తు వ్యక్తి 100 ప్లాన్లు ఇచ్చిండు, 1000 ఇల్లులు కట్టించిండు, ఎన్నో ప్లాన్లు ఇచ్చిండు అని అంటుంటారు మీనా వాస్తు దగ్గరికి వచ్చినప్పుడు. మరి వాళ్ళందరికీ ఏం కాలేదు, ఏమన్నా అవుతుందా? ఏం కాదు, వాస్తు ప్లాన్ తీసుకోకుండా కట్టుకుంటే. కానీ మీనా వాస్తు దగ్గరికి సంవత్సరం గృహం కట్టుకున్న తర్వాత మీనా వాస్తు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు కొందరు. రాజ్కుమార్ గారు, మేము 1 ఇయరే అయింది ఇల్లు కట్టుకున్నాం, కానీ ఈశాన్య ద్వారం పెట్టుకున్నాం, మూల ద్వారం పెట్టుకున్నాం, ఇట్లా మా ఇంట్లో రోజు అవుతున్నది, ఏం చేయాలో నాకు అర్థమైతే లేదని మాకు కాల్స్ చేస్తున్నారండి. ఆ కాల్స్ని మీ అందరికీ టెలికాస్ట్ చేస్తే వాళ్ళు కొంచెం లోకల్ భాషలో మాట్లాడతారు కాబట్టి నవ్వినట్టు ఉంటుందని నేను టెలికాస్ట్ చేయడం లేదు. ఇప్పటికైనా గౌరవనీయులైన ప్రజలు వాస్తుశాస్త్రానికి మనం విలువ ఇచ్చి గౌరవంగా మనం పాటించినట్లయితే వాస్తుశాస్త్రం ద్వారా వచ్చే శుభ పరిణామాలు కుటుంబానికి చెందుతాయి. వాస్తుశాస్త్రం ద్వారా వచ్చే అశుభ పరిణామాలు కూడా ఆ కుటుంబానికి చెందుతాయి శాస్త్రపరంగా కట్టుకోకపోతే అని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇప్పటికైనా మనం అందరం కూడా, గౌరవనీయులైన ప్రజలందరూ కూడా వాస్తుశాస్త్రాన్ని పాటిద్దాము. ఈ గుణాల గురించి అతి త్వరలో ఒక్కొక్క గుణాన్ని నేను వివరిస్తాను. ఏ విధంగా దోషంగా మారుతుందో షార్ట్ వీడియోస్ రూపంలో మీరందరూ కూడా చూడొచ్చు. ధన్యవాదాలు.